హలో ఫ్రెండ్స్. మనం మహాభారతం అనుశాసనిక పర్వంలో భాగంగా విపులుని వృత్తాంతం గురించి తెలుసుకుందాం. పూర్వము దేవశర్మ అనే ముని ఉండేవారు. అతని భార్య అత్యంత సౌందర్యవతి. దేవశర్మకు ఒక యజ్ఞంకు పోవలసి వచ్చింది. అతడు తన శిష్యుడు విపులుని పిలిచి ఇలా అన్నారు: విపులా, నా భార్య అతిలోక సుందరి. ఆమె కోసం దేవేంద్రుడు పొంచి ఉన్నాడు. నేను ఇంద్రుని ఉపాయములను తిప్పికొడుతూ నా భార్యను రక్షించుకుంటున్నాను. కానీ నేను ఇప్పుడు యాగం చేయించడానికి వెళ్ళాలి. దేవేంద్రునికి ఇతరుల భార్యలను అనుభవించడం అలవాటు. కాబట్టి నేను ఇంట్లో లేని సమయంలో నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి అని చెప్పాడు. దానికి విపులుడు ఇలా అన్నాడు: గురువుగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ ఇంద్రుడు మాయావి కదా, ఏ రూపంలో వస్తాడో ఏం చేస్తాడో తెలుసుకోవడం ఎలాగా అని అడిగాడు. విపులా, నీవు చెప్పింది నిజమే. దేవేంద్రుడు మాయావి. పక్షుల రూపంలో, జంతువుల రూపంలో కూడా రాగలడు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. దేవేంద్రుడు నా భార్య మీద కన్ను వేశాడు. ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. అందులో సందేహం లేదు. నేను ఆశ్రమంలో లేనని తెలిసి ఇంద్రుడు తప్పకుండా నా భార్య కోసం వస్తాడు. కాబట్టి నీవు అత్యంత జాగ్రత్తతో కనిపెట్టి ఉండాలి అని చెప్పాడు. అలాగే గురుదేవ, మీరు చెప్పినట్టే చేస్తాను అని అభయం ఇచ్చాడు విపులుడు. దేవశర్మ నిశ్చింతగా యాగం చేయించడానికి వెళ్ళారు. విపులుడు జాగ్రత్తగా గురుపత్నిని కాపలా కాస్తున్నాడు. ఇంతలో శిష్యునికి ఒక ఉపాయం తట్టింది. గురుపత్నిని నేను నా యోగశక్తితో ఆవహించి ఉంటాను. అప్పుడు దేవేంద్రుడు గురుపత్నిని ఏమీ చేయలేడు. నేను యోగశక్తితో ఆవహించిన సంగతి గురువుగారికి తెలిసే అవకాశం లేదు కదా అని మనసులో అనుకున్నాడు. ఆకాశంలో తిరిగినట్టు ఆమెకి తెలియకుండా శిష్యుని ఆత్మ ఆమెలో ఆవహించింది. శిష్యుని ఆత్మ ఆమెలో ప్రవేశించడం వల్ల ఆమె చైతన్యం జడత్వం పొందింది. ఇంతలో దేవేంద్రుడు అత్యంత సుందరంగా అలంకరించుకొని ఆమె వద్దకు వచ్చాడు. శిష్యుడు నిద్రపోతున్నాడు అనుకున్నాడు. మదనావేశం ఆవేశించినందువల్ల అతని వివేకం నశించింది. పక్కన పడుకొని ఉన్న ముని భార్యను సమీపించాడు. ఆమెను నిద్రలేపాడు. లలనా, నీ గురించి నేను ఎంత విరహబాధను అనుభవిస్తున్నానో నీకు తెలుసు కదా. నేను వచ్చినా పలకవేమి అని ఆమెను లేపాడు. కానీ ఆమె చైతన్యం కోల్పోయినందువలన కదల్లేదు, పలకలేదు. ఇంద్రునికి సహనం నశించింది. ఓ లలనామణి, నేను దేవేంద్రుణ్ణి. మదనుడు నా మనస్సును కామంతో దహించి వేస్తున్నాడు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇంకా ఎందుకు సిగ్గుపడతావు? నన్ను నీ దగ్గరకు చేర్చుకో అని అన్నాడు. అప్పుడు ఆమె శరీరంలో ఉన్న విపులుడు ఇంద్రుని చూచి తన యోగమాయతో ఇలా అన్నాడు: నీవు ఇక్కడ వచ్చుటకు పని ఏమున్నది అని పలికి ఆమెను స్పృహ తప్పేటట్టుగా చేశాడు. అది చూచి ఇంద్రుడు భయపడ్డాడు. అప్పుడు విపులుడు ఆమె శరీరంను విడిచి బయటకు వచ్చి తన శరీరంలో ప్రవేశించాడు. అప్పుడు ఇంద్రునితో ఇలా అన్నాడు: దేవేంద్ర, ఒకసారి గౌతముని శాపంతో ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉన్నావు. మరలా ఇదేమి పని? గౌతముని శాపంతో అయినా నీకు బుద్ధి రాలేదా? ఇంద్రుడి అయి ఉండి కూడా ఇంద్రియములను అదుపులో ఉంచుకోలేవా? నీ బుద్ధి కుత్సితమైనది. నీచుడ, ఇలాంటి పాపం ఎందుకు చేస్తున్నావు? ఈ విషయం తెలిస్తే మా గురువుగారి కోపాగ్నికి భస్మం అయిపోతావు, జాగ్రత్త అని అన్నాడు. ఇంద్రుడు తన యోగ బలంతో విప్రుడి శక్తిని గ్రహించాడు. గడగడ వణికిపోయాడు. ఇది చూచి విప్రుడు ఇలా అన్నాడు: అసలు నేనే నిన్ను భస్మం చేసి ఉండేవాడిని, కానీ మనసు ఒప్పడం లేదు. అందుకని బతికిపోయావు, వెళ్ళు అన్నాడు. బతుకు జీవుడా అంటూ ఇంద్రుడు పారిపోయాడు.
తర్వాత విప్రుడు గురుపత్నిని నిద్రలేపారు. గురువుగారు వచ్చిన తర్వాత గురువుగారు ఒంటరిగా ఉన్నప్పుడు గురువుగారితో ఇలా అన్నారు. గురువుగారు, మీరు లేనప్పుడు దేవేంద్రుడు ఇక్కడికి వచ్చాడు. కానీ నా యోగ బలానికి భయపడ్డాడు, సిగ్గుతో వెళ్ళిపోయాడు అని చెప్పాడు. కానీ తాను గురుపత్ని అయినటువంటి రుచి శరీరంలో ప్రవేశించడం మాత్రం చెప్పలేదు. ఆ మాటలకు సంతోషించాడు గురువుగారు దేవశర్మ. తర్వాత ఒకనాడు దేవశర్మ ఆశ్రమం మీదుగా ఆకాశ మార్గంలో ఒక దేవకాంత పోతూ ఉంటే ఆమె చేతిలోని పూలదండ జారి దేవశర్మ తల మీద పడింది. ఆ పూలదండను దేవశర్మ భార్య తీసుకుంది. ఆ సమయంలో వంగదేశాధీశుడైన చిత్రరథుడు అక్కడికి వచ్చాడు. చిత్రరథుడు భార్య దేవశర్మ భార్య అక్క చెల్లెళ్ళు అవుతారు. అందుకని తన ఇంట్లో జరిగే ఉత్సవంకు రమ్మని దేవశర్మను అతని భార్యను పిలిచాడు చిత్రరథుడు. ఆ ఆహ్వానం మేరకు దేవశర్మ అతని భార్య రుచి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు రుచి ఆకాశం నుండి పడిన దివ్యమైన పూలదండను అలంకరించుకొని వెళ్ళింది. దాని పరిమళమునకు దివ్యత్వమునకు రుచి సోదరి ఆశ్చర్యపోయింది. సోదరి, ఇటువంటి పూలమాలను, ఇటువంటి సౌరభమును ఇప్పటి వరకు నాకు తెలియదు. ఈ పుష్పములు ఎక్కడివి అని అడిగింది. దానికి రుచి, ఈ పుష్పములు మా ఆశ్రమంలోనే ఉన్నాయి అని చెప్పింది. వెంటనే భర్తకు దగ్గరకు పోయి, నాదా, ఈ పుష్పములు అంటే నా సోదరి సంతోషపడింది, మరి నాకు ఇటువంటి పుష్పములు తెప్పించి పెట్టరా అని అడిగింది. అప్పుడు దేవశర్మ విపుల్ని పిలిచి, ఆ మాదిరి పుష్పములు కావాలి, తీసుకురా అని చెప్పాడు. అప్పుడు విపులుడు ఆ పువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయో రుచి నుండి తెలుసుకున్నాడు. తన యోగమాయతో ఆ పూలు వెతుక్కుంటూ వెళ్ళాడు. దైవవశాత్తు ఆ పూలు దొరికాయి. అవి తీసుకొని వస్తూ ఉండగా ఇద్దరు స్త్రీ పురుషులు వాదులాడుకుంటున్నారు. అప్పుడు స్త్రీ అన్నది, నాది తప్పైతే పరలోకంలో విపులునికి పట్టిన గతే నాకు పడుతుంది అని పలికింది. ఇది విన్న విపులుడు ముందుకు సాగిపోయాడు. మరొక చోట 6 జోదరులు తగువులాడుకుంటున్నారు. అందులో ఒకడు మిగిలిన వారిని చూచి, నాది తప్పైతే పరలోకంలో విపులుడికి పట్టిన గతి నాకు పడుతుంది అని అన్నాడు. ఈ మాటలు విన్న విపులుడు ఆలోచించాడు. తాను చేసిన తప్పేమిటి అని తర్కించుకున్నాడు. ఒకవేళ గురువుగారు ఇంట్లో లేనప్పుడు తాను గురుపత్ని రుచి శరీరంలో ప్రవేశించడం గురువుగారికి చెప్పనందుకు పాపం వచ్చిందా అని అనుకున్నాడు. వెంటనే వెళ్ళి తాను తెచ్చిన దివ్యమైన పూలదండను గురుపత్ని అటువంటి రుచికి ఇచ్చాడు. ఆమె తన సోదరికి ఇచ్చింది. గురువుగారు సంతోషించారు. తరువాత గురువుగారు విపులుడు ఒంటరిగా ఉండగా అతనితో ఇలా అన్నాడు, విపులా, నీవు వచ్చి మార్గంలో 2 స్త్రీ పురుషులు 6 జూదరులు కనిపించారు కదా, వీరు నిన్ను నిందించారు కదా, వారు ఎవరో తెలుసుకున్నావా అని అడిగాడు. లేదు అని అన్నాడు విపులుడు. నీవు నా భార్యను రక్షించినప్పుడు నా భార్య శరీరంలో ప్రవేశించావు. అది పాపమని తలచి వారు అలా అన్నారు. నిజంగా అది పాపమే అయి ఉంటే నేనే నీకు శాపం ఇచ్చి ఉండేవాణ్ణి కదా. అది పాపం కాకపోబట్టే నేను నీకు వరాలు ఇచ్చాను. ఇంతకు ఆ స్త్రీ పురుషులు పగలు రాత్రి, ఆ 6 జోదరులు 6 ఋతువులు అని అన్నారు గురువుగారు. గురువుగారి ఔదార్యానికి ఆశ్చర్యపోయాడు విపులుడు. ఇంకా గురువుగారు ఇలా అన్నారు, రాత్రి పగలు 6 ఋతువులు మనుషులు చేసే మంచి పనులు చెడ్డ పనులు గమనిస్తూ ఉంటాయి. ఎవరికీ తెలియకుండా మనం తప్పు చేస్తున్నామని అనుకోవడం మన అజ్ఞానం. ఒక స్త్రీని రక్షించడం చాలా కష్టం. నీవు విజ్ఞతతో నా భార్యను రక్షించి నా గౌరవాన్ని కాపాడావు. అది మంచి పనే, కానీ
చెడ్డ పని కాదు. ఆ విషయం నాకు చెప్పకపోవడం పాపం అసలే కాదు అని అన్నాడు. ధర్మానందన, స్త్రీల గురించి పూర్తిగా చెప్పాను కదా. ధర్మానందన, స్త్రీలలో చాలా రకాల స్త్రీలు ఉంటారు. అందులో మంచివారు, కుల స్త్రీలు చాలామంది ఉంటారు. వారి వలనే కదా ఈ భూమి క్రమం తప్పకుండా పరిభ్రమిస్తూ ఉంది. పాతివ్రత్యము పాటించే స్త్రీ దైవంతో సమానం. మానవునికి ధర్మము, సుఖము, పేరు, ప్రతిష్టలు మంచి భార్య వలనే కలుగుతాయి అనడంలో సందేహం లేదు అని చెప్పి భీష్మాచార్యులు వారు ధర్మరాజుకి ఈ విపుల వృత్తాంతం గురించి చెప్పారు. ఇది మనకి మహాభారతం అనుశాసనిక పర్వం ద్వితీయ ఆశ్వాసంలో ఉంటుంది. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.